నా పేరు సుమతి, మాది గోరంట్ల. మా ఆడపడుసు పేరు మంగమ్మ. అన్నం పేగులో రాయి ఉంది, లివర్ డ్యామేజ్ అయింది, ఆపరేషన్ చేస్తే బతకదు అని. అప్పుడు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనకు వచ్చాను. ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేశాను. ప్రభువా, ఆమె అయితే బతికి నీ సన్నిధి తీసుకొస్తానని నేను చెప్పను, కానీ నేను మాత్రం సాక్ష్యం చెబుతాను ప్రభువా, ఆమె బతికి బాగుంటే అని అనుకున్న వెంటగానే ఆమె ఇక్కడ నుంచి ప్రార్థన చేసుకొని వెళ్ళి తైలం బాటలు తీసుకొని వెళ్ళాను. ఆ తైలం ఆమెకు రాసాము. ఆమె ఇప్పుడు క్షేమంగా ఉంది. నెలకు 10,000 రూపాయలు జీతం చేసుకుంటూ బతికి హాయిగా ఉంది. అరగంట కన్నా బతకదన్న మనిషి బతికింది. అందును బట్టి ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. అంతేకాదు మరొక సాక్ష్యం ఉంది. మేము బాగా పరిస్థితి బాగానప్పుడు అనారోగ్య స్థితిలో ఉన్నాం, అప్పుల స్థితిలో ఉన్నప్పుడు నా కుమారుడు జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తే 30,000 వస్తున్నాయి, 40,000 వస్తున్నాయి, చాలట్లేదు, వడ్డీలకి వాటికి చాలట్లేదు. మరి చాలా ఇబ్బంది పడుతున్నాము. అయితే నేను బండ్లమూడి గార్డెన్కి వచ్చినప్పుడు రొయ్యల చెరువును గురించి సాక్ష్యం నేను విన్నాను. నిజంగా ఈ సాక్ష్యం వాళ్ళకి జరిగింది కదా, నాకు చేస్తావా అని నిరాశతో నేను తిరిగి వెళ్ళాను. నేను మే నెలలో వచ్చాను. జూన్ 9 కల్లా నా కుమారుడికి మరి 1,00,000 రూపాయల జాబు, కారు ఇచ్చి వాళ్ళే పిలుచుకొని వెళ్ళారు. అందును బట్టి ఇది నా రెండో సాక్ష్యం. నేను విత్తనములు ఇత్తుతూనే ఉన్నాను. ఇంకా నేను మరి కొంచెం విత్తనములు ఎత్తాలనుకుంటున్నాను. దాని విషయంలో దేవుడు నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమేన్.